జై భీమ్. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం గద్దగుంట గ్రామంలో ఈరోజు ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి విషయం మీకు చెప్పబోతున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎలాగైనా గ్రామంలో స్థాపించాలని, ఆయన అడుగుజాడల్లో తర్వాత తరాలు నడవాలని గంగపట్నం కృష్ణన్న వయసు 65 సంవత్సరాల దాకా ఉంటుంది. ఆయన ఎంత కష్టపడ్డాడో మీకు తెలియజేయాలి. ఎలాగైనా అంబేద్కర్ విగ్రహం పెట్టాలనే ఉద్దేశంతో టోటల్గా ఎవరు సహకరించకపోయినా నారాయణ హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసి ఆ సెక్యూరిటీ గార్డు వచ్చే జీతాలన్నీ దాపెట్టుకొని ఈ రకంగా విగ్రహాన్ని స్థాపించారు. త్వరలో ఓపెనింగ్ చేయాలంటే ఏ విధంగా చేయాలి, అంబేద్కర్ మార్గంలో ఏ విధంగా చేయాలి, దాని కరపత్రం ఏ విధంగా వేయాలి, ఫంక్షన్ ఎలా చేయాలని చెప్పి దాని విషయాలు అడిగేదానికి నన్ను ఈరోజు పిలిచారు. నేను వచ్చి చూసి ఇక్కడంతా గమనించాను. చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. త్వరలో చెప్తానని చెప్పాము. ఈ విషయం మీ గ్రూపుల్లో కానీ ఫేస్బుక్లో కానీ చేరవేసి మిగతా గ్రామాల్లో ఎక్కడైతే ఉద్యోగస్తులు ఎక్కువగా ఉంటున్నారో, ఎక్కడైతే యూత్ ఎక్కువగా ఉంటున్నారో వాళ్ళకి చేరవేసి వాళ్ళు కూడా దీన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకొని జై భీములతో వాళ్ళ వారి గ్రామాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో నడవాలని చెప్పి కోరుకుంటూ జై భీమ్. ఇప్పుడు అన్న మాట్లాడుతున్నాను, నేను తీసుకుంటాను. అన్న జై భీమ్. అన్న జై భీమ్ చెప్పన్నా. మాది గద్దగుంట గ్రామం. నా పేరు గంగపట్నం కృష్ణయ్య. నేను అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చాలా ఇబ్బంది పడిపోయాను. నేను నారాయణ హాస్పిటల్లో ఉండి సెక్యూరిటీగా పనిచేసి డబ్బులు సంపాదించి బ్యాంకులో దాచిపెట్టుకొని దాన్ని 2 లక్షలు అమౌంట్తో నేను ఏర్పాటు చేశాను. ప్రతి ఒక్కరూ వచ్చి చూస్తున్నారే కానీ దీనికంచి సహకరించలేదు. అయినా నేను కష్టపడి పనిచేశాను. చెప్పండి. త్వరలో మేము ఒక డేట్ ఇస్తాము. ఆ డేట్ ప్రకారం మీరందరూ ప్రతి ఒక్కరు వచ్చి దానికి సంతోషంగా మేము ఓపెన్గా చేయాలనే ఆలోచనతో మిమ్మల్ని అందరినీ పిలిపిస్తున్నాను. వాళ్ళ నుంచి కృష్ణప్రసాద్ సార్ వచ్చారు. కృష్ణప్రసాద్ సారు ఏ విధంగా పాంప్లెట్ తయారు చేస్తారో వాళ్ళందరినీ పిలిపించి మేము బాగా చేయాలనే ఆలోచనతో ఉన్నాము. జై భీమ్.